గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనమైతే ఐఫోన్ నుంచి వచ్చిన ఒక బిగ్గెస్ట్ అప్డేట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో వచ్చేసి ఐఫోన్ లవర్స్కి, ఇంకా ఐఫోన్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇంకా ఈ వీడియోని మీరు ఐఫోన్ లవర్స్కి ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్లో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఈ వీడియోలోకి ఎంట్రీ అయినట్టయితే మనం ఈ వీడియోలో వచ్చేసి ఐఫోన్ 16 సిరీస్ గురించి వచ్చిన అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ సిరీస్లో మనమైతే కెమెరాస్ యొక్క పొజిషన్లో చేంజెస్ అయితే చూడబోతున్నాం. మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి కెమెరా పొజిషన్స్. చేంజెస్ వచ్చేసి అన్ని సిరీస్లో అయితే ఉండవు, ఓన్లీ 16 ప్లస్లో మాత్రమే కెమెరా పొజిషన్స్ అయితే చేంజెస్ ఉంటాయి. ప్రో మ్యాక్స్ ఇంకా ప్రోలో అయితే ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. ఇంకా ఈ సిరీస్ యొక్క డిస్ప్లే సైజెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే 16 వచ్చేసి 6.1 ఇంచెస్తో వస్తుంది. 16 ప్లస్ వచ్చేసి 6.7 ఇంచెస్ ఉంటుంది. 16 ప్రో వచ్చేసి 6.3 ఉంటుంది. 16 ప్రో మ్యాక్స్ వచ్చేసి 6.9 ఇంచెస్తో అయితే ఈ ఫోన్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. ఈ ఫోన్ యొక్క రిఫ్రిజ్ రేట్ వచ్చేసి సేమ్ 15 సిరీస్లో ఏదైతే రిఫ్రిజ్ రేట్ 60 హెర్ట్జ్ రిఫ్రిజ్ రేట్ ఉందో 16 సిరీస్లో కూడా వీళ్ళైతే ఎలాంటి అప్గ్రేడ్ అయితే చేయలేదు. సేమ్ మళ్ళీ 60 హెర్ట్జ్ రిఫ్రిజ్ రేట్తోనే రిలీజ్ అవుతుంది ఈ ఫోన్ వచ్చేసి. 16 సిరీస్ యొక్క కలర్ టైప్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో అయితే ప్రో ఇంకా ప్రో మ్యాక్స్లో అయితే ఓన్లీ 4 కలర్స్ మాత్రమే ఉంటాయి. ప్లస్ ఇంకా 16లో మాత్రం అయితే 5 డిఫరెన్స్ కలర్స్ ఉంటాయి. ఇంకా 16 ప్లస్ వచ్చేసి ఓన్లీ 6GB ర్యామ్తో ఉంటుంది. ప్రో ఇంకా ప్రో మ్యాక్స్ వచ్చేసి 8GB ర్యామ్తో అయితే ఉంటుంది. ఇంకా ఈ ఫోన్లో మేజర్ అప్డేట్ వచ్చేసి ఇంకా ప్రాసెసర్ అయితే చేంజ్ అయితే కాబోతుంది. యాపిల్ A18 ప్రో అయితే ఈ ఫోన్లో లాంచ్ కాబోతుంది విత్ AI సపోర్ట్తో. దాంతో పాటుగానే వీళ్ళైతే ఐఫోన్ 16లో ఒక కొత్త అప్డేట్ అయితే తేబోతున్నారు, క్యాప్చర్ బటన్ అనే ఆప్షన్తో. ఈ క్యాప్చర్ బటన్ వచ్చేసి మనమైతే పిక్స్ కానీ వీడియోస్ కానీ తీసేటప్పుడైతే యూజ్ అవుతుంది. ఇంకా మీ అందరికీ తెలిసినట్టుగానే ఇంకా ఐఫోన్లో మనకి మేజర్ పాయింట్ అయిన బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళు ఐఫోన్ 15లో వచ్చేసి 3349 కెపాసిటీ ఉండేది. ఇందులో అయితే వీళ్ళు కొద్దిగా అయితే ఇంప్రూవ్ చేశారు. ఐఫోన్ 16లో వచ్చేసి 3561తో వస్తుంది. ఐఫోన్ 16 ప్లస్లో వచ్చేసి 4600 mAh బ్యాటరీతో అయితే వీళ్ళైతే రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా వీళ్ళు ఛార్జింగ్ కెపాసిటీలో కూడా చేంజెస్ అయితే తేబోతున్నారు. వైడ్ ఛార్జింగ్ వచ్చేసి 40 వాట్స్కి అయితే వీళ్ళు అప్గ్రేడ్ చేయబోతున్నారు. మ్యాక్స్ సేఫ్ వచ్చేసి 15 నుంచి 20 వాట్స్కి అయితే వీళ్ళు చేంజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ సిరీస్ యొక్క ప్రైసింగ్ గురించి అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టయితే 1 lakh అబోవ్ అయితే ఉంటుంది. ఇంకా ఈ సిరీస్ యొక్క లాంచింగ్ వచ్చేసి సెప్టెంబర్లో అయితే ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఈ వీడియోలో అయితే మనకైతే తెలిసిన అప్డేట్స్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే చెప్పాను. ఇంకా కొత్త అప్డేట్స్ కానీ వచ్చాయంటే నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఈ నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే.